అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ విగ్రహం ఎలా ఉన్నది అంటే ముల్లోకాల్లో ఉన్న సౌందర్యవంతో ఒక మహాసముద్రం వంటిదైతే దాన్ని మథించిగా వచ్చినటువంటి సారమైన అమృతము లేదా చంద్రబింబము వంటి కాంతి, అదేవిధంగా ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు వంటి ఎరుపుదనం, అది కూడా అప్పుడే వికసించిన జపాపుష్పము వంటి ఎర్రదనంతో ఉన్నటువంటి స్వరూపం. అది మరొక విశేషం, త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. ముల్లోకాలకి స్థానభూతమైనది, జ్యోతిర్మయమైనది, వాంగ్మయమైనది ఆయన నీ స్వరూపం ఏదైతే ఉందో అది నా హృదయంలో స్ఫురించుగాక అన్నారు. ఇక్కడ సంబోధనలు మొత్తం 4. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి. ఇందులో అమ్మవారి యొక్క స్వరూప వైభవమంతా వర్ణింపబడుతున్నది. ఇక్కడ జ్యోతిర్మయం వాంగ్మయం గురించి మనం విశేషమైన మాటలు చెప్పుకున్నాం. జ్యోతిర్మయం అంటే కాంతి స్వరూపము, వాంగ్మయం అంటే శబ్దస్వరూపము. ఈ రెండింటి నుంచే విశ్వమంతా ఏర్పడింది. కాంతి నుంచి ఏర్పడింది రూప ప్రపంచం, శబ్దం నుంచి ఏర్పడింది నామ ప్రపంచం. నామరూపాత్మకమైన జగత్తంతటికీ మూలమైంది జ్యోతిర్మయం వాంగ్మయం. అదేవిధంగా వాగర్థములు, ఆ అర్థముని తెలియజేస్తోంది జ్యోతిర్మయం, వాక్కును తెలియజేస్తోంది వాంగ్మయం, వాగర్థాత్మకమైనది. అలాగే జ్యోతిర్మయం అంటే సూర్యచంద్ర అగ్ని స్వరూపమైనటువంటిది అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇదే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండల స్వరూపము అమ్మవారు అనే భావం. ఇక రెండవది వాంగ్మయం అన్నప్పుడు నిన్న చెప్పుకున్నవి కాక ఇవాళ మరికొన్ని విశేషాలు చెప్పుకోబోతున్నాం. వాంగ్మయము అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపమైనది, ఇది అర్థం. అమ్మ ప్రతివారిలో ఆ వాగ్రూపంతో ఉన్నది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి, స్పష్టంగా వినబడే వాక్కు పేరు వైఖరి. మిగిలిన 3 కూడా అస్పష్టములు. అందులో పరా అనేది అత్యంత సూక్ష్మమైనటువంటిది. అలా పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపముతో ఉన్న తల్లి అని అర్థం. వాక్కు యొక్క సూక్ష్మ రూపం పరా. ఇది మనం పరా శక్తి అని కూడా అంటున్నాం. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప. కనుక అమ్మవారి ఉపాసన అంటే ఈ చతుర్విధ వాగ్రూప ఉపాసనయే. ఇది తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన అంశం. ఈ చతుర్విధ వాగ్రూపములు ప్రతివారులోని ఉన్నాయి. అది మానవుడు తప్ప ఇతర జంతుజాలాల్లో అది అసమగ్రం, మానవుడిలో సమగ్రం అన్నారు. ఇక్కడ మానవుడిలో సమగ్రము అంటే అది వైఖరి రూపంగా వినబడుతుంటుంది. మానవుల్లో వాడు అక్షరాలుగా పలకగలడు. మనకంటే క్రిందమైనటువంటి జంతువులు పక్షులు కేవలం ధ్వనులు చేస్తాయి కానీ అక్షరాలు పలకలేవు. వాటికంటే క్రింద ఉన్నటువంటివి వృక్షములు, శిలలు, మొత్తం మన విభజన చేస్తే సృష్టిలో కనబడేవి. అయితే ఈ 4 వాక్కుల్లో శిలల్లో పరావాక్కు ఉంటుందిట, రాళ్లల్లో పరారూపమైన వాక్కు ఉంటుంది, కేవలం ఆ వాక్కు మాత్రమే ఉంటుంది. వృక్షాదుల్లో పరాపశ్యంతి అని 2 వాక్కులు ఉంటాయట. ఇక పక్షుల్లో పశువుల్లో పరాపశ్యంతి మధ్యమ అని 3 వాక్కులే ఉంటాయి. మానవుడిలో పరాపశ్యంతి మధ్యమ వైఖర 4 ఉంటాయి. అది ఇక్కడ విశేషమైన అంశం. దీన్నే సరస్వతి సూక్తము చెప్తూ వేదంలో చెప్తున్నారు. గుహాత్రీణి నిహిత నేంగయంతి తురీయం వాచం మనుష్య వదంతి అని. ఇక్కడ తురీయం అంటే 4వది. అయితే ఆ మూలంగా ఉండే పర అనేది ప్రతివారిలో ఉంటుంది అంటే సర్వసామాన్యంగా అందరిలో ఉన్నది. ఇది సూక్ష్మమైనటువంటి నాదస్వరూపం. ఈ 4 రూపముల వాక్కుతో అమ్మవారు విశ్వమంతా వ్యాపించి ఉన్నారు అంటే ఆ తల్లి కేవలం మంత్రోపాసకులకు మాత్రమే కాదయ్యా, ప్రపంచం అంతా వ్యాపించినటువంటి పరాది చతుర్విధములైన వాగ్రూపముతో ఉన్నది. ఇది వాంగ్మయం అంటే అర్థం. ఇంకొక విశేషమైన మాట ఏమిటంటే జ్యోతి అంటే జ్ఞానం, వాక్కు అంటే జ్ఞానం యొక్క వ్యక్తీకరణ. ఇది ఒక జ్ఞానం ఉంటుంది కానీ వ్యక్తపరచాలంటే వాక్కు అవసరం. కనుక జ్ఞానరూపునిగా ఉంది గనక జ్యోతిర్మయి, దాన్ని వ్యక్తపరిచే వాగ్రూపంగా ఉంది గనక వాంగ్మయి. ఒక్క జ్యోతిర్మయం వాంగ్మయం నుంచి ఎన్ని మనం గ్రహిస్తున్నామో నిన్నటిది ఇవాళది కలిపి తీసుకోవాలి. అటువంటి ఆ తల్లి యొక్క స్వరూపంలో ప్రధానంగా ఇక్కడ త్రిపుర దేవి శ్రీమాత పరాత్పరతరే. ఈ సంబోధనలకి నిన్న ఒకవైపు అర్థం చెప్పుకున్నాం, ఇప్పుడు మరొక అర్థాన్ని వివరించుకుందాం. శ్రీమాత అనే సంబోధన చాలా విశేషం కనుకనే లలితా శాస్త్రాలకు కూడా మొదటి నామం అది. అక్కడ నామంగా చెప్పారు, ఇక్కడ సంబోధనగా చెప్పారు అంతే. శ్రీమాత అమ్మవారికి ఉన్న 1000 నామాలకి మొదటి నామం, ముఖ్యనామం కూడా. పైగా శ్రీమాత అనడంలో మాతృకావర్ణ రూపిణి అనే భావాన్ని కూడా ధ్వనింపజేస్తున్నాడు. అక్షరస్వరూపిణిది. అది మాత అంటే తల్లి అని మాత్రమే అర్థం కాకుండా అక్షర రూపిణిగా ఉన్న జగదంబ అని. ముఖ్యంగా శ్రీ విద్య అక్షర రూపిణి విద్యే, ఇది కూడా తెలుసుకోవాల్సినది. తర్వాత త్రిపురే అనే మాట వచ్చినది. అమ్మవారి పేరు త్రిపుర. ఈ త్రిపుర నామం చాలా విశేషమైనది. దీనికి సుందరి కలిపితే త్రిపుర సుందరి, భైరవి కలిపితే త్రిపుర భైరవి. దశమహావిద్యల్లో 2 విద్యలు ఉన్నాయి, త్రిపుర సుందరి విద్య, త్రిపుర భైరవి విద్య. త్రిపుర సుందరి అనేది అత్యంత సౌమ్యమైనటువంటి మధురమైన ఆకారాన్ని తెలియజేస్తుంటే త్రిపుర భైరవి ఉగ్రమైన ఆకారాన్ని తెలియజేస్తున్నది.
ఉగ్రత్వము సౌమ్యత్వం కూడా అమ్మవారే అని ఈ రెండు విద్యల వల్ల మనకు తెలుస్తున్నది. ఈ త్రిపురానామానికి ఉన్న విశేషం ఏంటో కాళిదాస మహాకవి ఒక చోట చెప్తాడు, మంత్రశాస్త్ర విషయాన్ని చెప్తూ. లక్ష్మీం రాజముఖే రాజకులే జయాం రణముఖే క్షేమంకరీ మధ్వని క్రవ్యాద్విపసర్పభాజి శబరీం కాంతారదుర్గే గిరౌ భూతప్రేత పిశాచ దృంభక భయే స్మృత్వా మహాభైరవీం వ్యామోహే త్రిపురాం తరంత విపదాస్తారాంచ తోయప్లవే అన్నాడు. మొత్తం ఏ నామాన్ని ఎప్పుడు పలికితే ఎలాంటి ఫలితం కనబడుతుందో చెప్తున్నాడు ఇక్కడ. లక్ష్మీం రాజకులే, రాజకులే అంటే రాజవంశముల యందు లక్ష్మీనామం పనిచేస్తున్నది. అంటే రాజులైన వారు లక్ష్మీదేవిని ఉపాసన చేసి రాజ్యలక్ష్మిని సంపాదిస్తున్నారు అని అర్థం చెప్పవచ్చు. నృపవేష్మగతానందాం మన అమ్మవారికి నామం ఉంది కదా లక్ష్మీనామాల్లో. ఇంకొక అర్థం ఏంటంటే రాజకులం అంటే అధికారులతో పనిపడేటప్పుడు లక్ష్మీదేవిని స్మరించి వెళ్ళినట్లయితే పనులు సానుకూలమవుతాయి. జయాం రణముఖే, యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు జయ అయినటువంటి అమ్మవారిని కానీ స్మరించినట్లయితే విజయం కలుగుతున్నది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కదండి అంటే మన బ్రతుకు నిత్యం యుద్ధమే, ఏది సాధించాలన్న యుద్ధం. ఇక్కడ రావడానికి మీరు ఎన్ని యుద్ధాలు చేశారు మీకు ఆలోచిస్తే మీకు తెలుస్తాయి. కనుక దేనిలో ఏది సాధించాలన్నా జయం కావాలి. జయం అమ్మవారి యొక్క రూపం. క్షేమంకరీ మధ్వని, మార్గాల్లో ప్రయాణాలు చేసే వాళ్ళకి రక్షణ కోసం జపించవలసిన మంత్రం క్షేమంకరీ అన్నారు ఇక్కడ. క్రవ్యాద్విపసర్పభాజి శబరిం, జంతువుల వల్ల అరణ్యాల్లో భయాలు కలిగేటప్పుడు శబరి మంత్రాన్ని స్మరించుకోమన్నారు. దీన్ని వనదుర్గ అని కూడా అంటారు ఇక్కడ. ఇక కాంతార దుర్గే గిరవు, పెద్ద పెద్ద పర్వతాల్లో అక్కడ ఒక దిక్కులేని పరిస్థితి ఏర్పడితే దుర్గని స్మరించమని చెప్పారు. రక్షణ శక్తి దుర్గ. అందుకే అరణ్యే రణే ప్రాంతరే శత్రు మధ్యే, వీటన్నిటిలో కూడా దుర్గని స్మరించాలి అనే మాట సప్తశతిలో కూడా చెప్పబడుతున్నది. దుర్గానామాన్ని గురించి వివరించారు అక్కడ. ఇంకో మాట అంటున్నారు, భూతప్రేత పిశాచ దృంభకభయే, భూతప్రేతాదుల బాధ కానీ కలిగితే మహాభైరవిని స్మరించాలి అన్నారు. భైరవి స్మరణ అలాంటి దుష్టశక్తుల నుంచి మనం రక్షిస్తుంది. వ్యామోహే త్రిపుర, చూసారా త్రిపుర గురించి చెప్పేటప్పుడు మరికొన్ని నామాలు దొరికే మనకి. నిజానికి ఈ శ్లోకానికి మిగిలిన నామాలకి సంబంధం లేకపోయినా మన బ్రతుక్క నామాలతో సంబంధం ఉంది కనుక చెప్పుకున్నాం ఇక్కడ. ఇక్కడ వ్యామోహే త్రిపురాం అనే మాట చాలా విశేషమైనది. ఎందుకంటే మిగిలిన భయాలన్నీ ఒక ఎత్తు, మోహం అనేది భయంకరం. ఎందుకంత భయంకరం ఏంటంటే మిగిలిన వాటికి భయం కనబడుతోంది కనుక బయటపడే ప్రయత్నం చేస్తాం. ఈ మోహం అనేది చాలా సైలెంట్ కిల్లర్. తడిగుడ్డతో గొంతుకొస్తారంటారే అలా ఉంటుందండి మోహం అనేది. చాలా మధురంగా అనిపిస్తున్నది, పీకలు తీసేస్తుంటుంది ఇక్కడ. ఈ మోహం వల్లే జన్మల పరంపరల్లో పడిపోతున్నాం. మిగిలిన భయాల నుంచి బయటపడచ్చు కానీ మోహం నుంచి బయటపడాలంటే జన్మలు పట్టేస్తుంది మనకి. జన్మలు పడుతోంది కానీ మోహం నుంచి బయటపడాలని ఒక్కడికి కనిపించట్లేదు. ఇంకొంచెం కాలం ఉంటే బాగుండేమో అనిపిస్తుంది ఇక్కడ. ఆ కొంతకాలమైనా జన్మల దాకా తీసుకెళ్ళిపోతుంది. మోహం నుంచి బయటపడాలంటే 18 అధ్యాయాలు విన్నాక అర్జునుడికి అప్పుడు బయటపడిందిట. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ అన్నాడు. అలా అనే వరకు చెప్తూనే ఉన్నాడు కృష్ణుడు. మోహం అనేది పోవాలంటే మహా కష్టం. మోహం దేనివల్ల పోతుందంటే కేవలం బ్రహ్మ విద్య వల్ల తప్ప మోహం దేనివల్ల పోదండి. అది వ్యామోహే త్రిపురాం, వ్యామోహంలో త్రిపుర సుందరిని స్మరించు అంటే అర్థం త్రిపుర సుందరి విద్య బ్రహ్మ విద్య అని చెప్పడం ఇది యొక్క విశేషమైన అంశం ఇక్కడ. అది ఏకంగా మోహం నుంచే బయటపడుతోంది. మోహాన్ని క్షయింపజేసే విద్య పేరు మోక్ష విద్య అన్నారు ఇక్కడ. అందుకే 2 అక్షరాలు తీసుకోవాలి. మోహంలో మొదలక్షరం, క్షయంలో మొదలక్షరం కలిపితే 2 మోక్షం అన్నాడు. కానీ మోక్షం అంటే ఏమిట్రా అంటే మోహం క్షయిస్తే మోక్షం అన్నాడు ఒక ఆయన. అంటే చచ్చేకి దొరికేది కాదు. మోహం ఇక్కడ క్షయిస్తే ఇక్కడే మోక్షం. ఇక్కడ మోహం క్షయించకుండా పోతే మోక్షం రాదు, మళ్ళీ పుట్టాలి. తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేమనే దాని పేరే మోక్షం. ఇక్కడే పొందగలగాలి. అందుకే మహానుభావుడు త్యాగయ్య చెప్పాడు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలు అన్నాడు. ఇక్కడే పొందాలి. అంతేగాని చావగానే నాకు దొరికిపోతుందని చావు కోసం ఎదురు చూస్తున్నవాడు మోక్షం ఎక్కడ దొరుకుతుందని ఇక్కడ. మృత్యువది, దానికోసం ఎదురు చూడకూడదు. అమృతతత్వమైన దానితో తాదాత్మ్యం చెందితే అది ఇక్కడే పొందవచ్చు అన్నారు ఇక్కడ. అలా పొందగలిగే జ్ఞానం చచ్చేకి జ్ఞానం ఏంటి, బ్రతుకుండగానే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం పేరు బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య స్వరూపం త్రిపుర. అది కాళిదాసు అక్కడ చెప్పదలుచుకున్న అంశం. కాళిదాసు మహాశ్రీ విద్యోపాసకుడు, లేకపోతే ఒక రఘువంశం కుమార సంభవం పుట్టదు ఆయన నుంచి అక్కడ. వాగర్థావివ సంపృక్తో రచించిన వాడు అన్నమాట ఇక్కడ. అని వ్యామోహే త్రిపురాం తరంత విపదాస్తారాంచ తోయప్లవే, ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు తారాదేవిని స్మరించాలి అన్నాడు ఇక్కడ. తార అంటే దాటించే తల్లి అని అక్కడ అర్థం. ప్రవాహంలో కొట్టుకుపోయినప్పుడు అంటే నీళ్లలో కొట్టుకుపోయినప్పుడు స్మరిద్దాలండి అనుకోవద్దు. అసలు మనం కొట్టుకుపోతున్నాం మహాప్రవాహంలో. ఇది కూడా తెలుసుకోగలిగితే ఆ త్రిపుర తార మనని దాటింపజేస్తుంది. సుతార సీతారసే నమః
నమస్కారం చేసుకుందాం. మొత్తాన్ని త్రిపుర మాటకి అంత విశేషమైనటువంటి శక్తి ఉన్నది. పైగా మనం ఉన్నదే త్రిపురములో, ముల్లోకాలు త్రిపురములే, 3 కాలాలు త్రిపురములే, 3 శరీరాలు త్రిపురములే. ఈ భారతీయులకి త్రివిద్య చాలా ఇష్టం అండి. త్రివిద్య 3. అందుకే మన ఓం అన్న అది 3. అకార ఉకారం అకారాత్మకం. సృష్టి స్థితి లయలు అవి 3. 3 నడిపేవాళ్ళు 3. వాళ్ళ శక్తులు మళ్ళీ 3. ఇలా ఏది చూసినా త్రిపురే. ఇలా చాలా చాలా చెప్పచ్చు, చెప్దాం. మళ్ళీ త్రిపుర శబ్దానికి ఈ గ్రంథంలోనే ఒక చోట విశేషమైన ఒక ప్రత్యేక శ్లోకం రచించారు దూర్వాసుల వారు. అక్కడ అవన్నీ విస్తారంగా తెలుసుకుంటాం. ఇక్కడ మాత్రం శ్రీ విద్య బ్రహ్మ విద్యగా ప్రతిపాదన చేస్తున్నాడు మొదటి శ్లోకంలోనే. అది తెలిస్తే కానీ ముందుకెళ్ళలేం. ఒక్క శ్లోకానికి 2 రోజులు పట్టింది అనుకోవద్దు, ఈ శ్లోకానికి పడుతుంది. ఏమో ఒక రోజున 10 శ్లోకాలు కలిపి వెళ్ళిపోతాయేమో, మనకు తెలియదు. అమ్మవారు వచ్చిన పని పూర్తి చేయించే పంపిస్తుంది, మీకేం పర్వాలేదు, నాకు ధైర్యం ఉంది. ఈ శ్లోకం బాగా నూరండి. అంత కొందరికో టెన్షన్ ఉంటుందండి, ఏం చెప్తున్నాడో వినరు, ఏం చెప్పడో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పింది సరిగ్గా గ్రహించారు. అందుకే జాగ్రత్తగా ఏకాగ్రంగా ఇది వింటే చాలు, బాగా పడుతుంది మనకి ఇక్కడ. ఎందుకంటే శ్రీ విద్య పూర్తిగా బ్రహ్మ విద్య, ఆ మాట మాత్రం మర్చిపోరాదు. అంతేగాని ఒక మంత్రం పట్టుకుని బాగా సాధన చేసి ఏవో ఫలితాలు పొందేటువంటి విద్య మాత్రం కాదు. అలాంటి మంత్ర విద్యలు చాలా ఉన్నాయి. కానీ ఆదిశంకర భగవత్పాదుల వారు కేవలం వేదాంతాన్ని ప్రతిపాదన చేసి కర్మ మార్గాలని బంధహేతువులను పక్కకు పెట్టేసినటువంటి మహానుభావుడు దీన్ని పట్టుకున్నాడంటే ఉద్దేశం ఏంటంటే ఇది బ్రహ్మ విద్య. ఎంత బ్రహ్మ విద్య అయినా ఈశ్వరాశ్రయం లేనిది సిద్ధించదు. ఈశ్వరానుగ్రహాదేవ, ఈశ్వరానుగ్రహం లేకపోతే బ్రహ్మ విద్య కూడా సిద్ధించదు. అందుకే ఉపనిషత్తు కూడా ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అనక తప్పలేదు. ఈశ్వరాశ్రయం పొందాలి. కానీ ఈశ్వరాశ్రయం పొంది బ్రహ్మ విద్య మనం పొందాలంటే ఆ ఈశ్వర ఇక్కడ ఈశ్వరి అయింది. ఈశ్వరిని ఆశ్రయించి పొందబోయే బ్రహ్మ విద్య ఏదో అది ఆ ఈశ్వరి స్వరూపమే. అందుకే శంకర భగవత్పాదుల వారు ఈ విద్యను స్వీకరించారు, శ్రీ విద్యని. అందుకే దీన్ని బ్రహ్మ విద్యగానే చూడాలి. అలా చూపించడమే 9 రోజులు చేసే మహాకార్యక్రమం. అందుకే త్రిపుర శబ్దానికి ఇక్కడ అర్థం ఎలా తీసుకోవాలి, ఈ ఒక్క అర్థం ఇక్కడ తీసుకుంటే చాలు, మిగిలినవన్నీ తర్వాత చెప్పుకుందాం. త్రిపురములు అంటే 3. ఈ ప్రపంచం అంతా 3తోనే నడుస్తుంది. మీరు ఆలోచించండి. ఇక్కడ కొంచెం వ్యవహారంలోకి వద్దాం. ఇక్కడ నేను ఆ వస్తువును చూశాను అని అంటూ ఉంటాం. ఇదంతా ఈ 3తోనే లింక్ అండి. నేను ఆ వస్తువుని చూశాను. ఇక్కడ 3 ఉన్నాయి సరిగ్గా. నేను ఆ వస్తువు చూడడం అనే మధ్య ప్రక్రియ. ఈ 3 ప్రపంచంలో మీరు ఏదైనా చూడండి. ఇక్కడ కాశీ దాకా రాగలిగారన్నా ఈ 3. నేను కాశీకి వచ్చాను, మీరు ఇక్కడికి రాకపోతే కాశీయే లేదు. కాశీ లేదా? మీకు లేదు. అంటే ఇక్కడికి నేను కాశీకి వచ్చాను అన్నప్పుడు ఆ నేను అనేటువంటి ఏ స్ఫురణ అయితే ఉందో అది నాలో మొదలై వచ్చాను అనే జ్ఞానముగా కాశీపై ఆరోపించబడింది. 3 వచ్చే ఇక్కడ. దీనికి మరొక్క మాట చెప్పాలంటే అర్థం చేసుకోమని లలితాశాస్త్రమే చెప్పింది. నేను ఇక్కడ ఏదో అత్యంత కష్టమైనవి చెప్తున్నావు అనుకోవద్దు. అదే కష్టమైతే లలితాశాస్త్రం చదవక్కర్లేదు. అసలు అక్కడ ఉన్నది అది అని చెప్తున్నాను, ఇంకొకటేం లేదు. అందుకు జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూప 3 ఇక్కడ. 3 ఆవిడేట, అది చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలుసుకోబడేది. ఈ రెండిటికి మధ్య ఉన్నది జ్ఞానము. అంటే తెలుసుకునేవాడు తెలివి వల్ల ఒక వస్తువును తెలుసుకుంటున్నాడు. ఇదే జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం. ఈ 3 వస్తువులు ఉన్నాయి ఇక్కడ. 3 విడివిడిగా కనబడుతున్నాయి, కానీ 3 వ్యాపించి ఉన్నది ఒక శక్తి వ్యాపించింది, అది చిత్. ఆ జ్ఞానం మనం అనుకునేటువంటి నాలెడ్జ్ కాదు, కాన్షియస్నెస్. అది తెలుసుకోవాలి. ఇక్కడ నాలెడ్జ్కి జ్ఞానం అంటాం, కాన్షియస్నెస్కి జ్ఞానం అంటాం. కానీ వేదాంతంలో జ్ఞానం కాన్షియస్నెస్, చైతన్యం. ఈ చైతన్యం అందరిలో కామనే. చూడండి ఇక్కడ. అందుకే వేదాంత మతం ప్రపంచంలో ఏ మతం వాళ్ళకైనా సమ్మతం. ఎందుకు అంటే అది ఏదో ఒక రిచువల్ కాదు, అది ఫిలాసఫీ. ఫిలాసఫీ ఎప్పుడు కామన్నే చెప్తుంది. అందరిలో సామాన్యంగా ప్రతి వాళ్ళ నేను అనే స్ఫురణ ఉంటూ ఉంటుంది. కనుక జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము 3 వ్యాపించినటువంటి చిత్తే త్రిపుర. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ త్రిపుటి వేరుగా ఉన్నంతకాలం ప్రపంచం ఉంటుంది. త్రిపుటి ఏకమైపోతే మోక్షం. అంతుకోటి మరొకటి లేదయ్యా అన్నాడు ఇక్కడ. త్రిపుటి ఏకత్వం అన్నాడు ఇక్కడ. అప్పుడు జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయమని 3 భిన్న వస్తువులు లేవు. 3 కలిపి ఒకటి చిద్వస్తువుగా తెలిసిపోతుంది ఇక్కడ. అలాంటి ఆ ఏకత్వ స్థితిలో స్ఫురింపబడేటువంటి బ్రహ్మ విద్య ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానమే త్రిపుర అనే భావాన్ని చెప్పారు. అదే దేవి. త్రిపుర, దేవి, ఈ 2 ఇక్కడ మా అమోఘమైన పదాలు. ఈ 2 మొత్తం ఈ కావ్యానికి అంతటికి 2 పదాలు మూలం. అందుకే దీనికి దేవీ మహిమ్న స్తుతి అన్నారు, త్రిపురా మహిమ్న స్తుతి అన్నారు. అంతేగాని శ్రీమాతృ మహిమ్న స్తుతి అని కానీ పరాత్పరతరే మహిమ్న స్తుతి అనలేదు. ఇక్కడ 2 చెప్పారు ఇక్కడ.
అంటే త్రిపురాకి ఎంత శక్తి ఉన్నదో దేవికి అంత శక్తి ఉన్నది. రెండిటికున్న అనుబంధం చూద్దాం. దేవి అంటే అర్థం ఏమిటంటే నిత్యానందనాథుల వారు వ్యాఖ్యానం చేస్తూ దివ్యక్రీడా రసపరే అని చక్కగా భాష్యం ఇచ్చారు. దివ్యక్రీడా రసపరే. దివ్య అంటే దివ్యమైన, క్రీడ అంటే ఆట. దివ్యమైన ఆటపై ఆసక్తి కలదానా అన్నారు ఇక్కడ. అంటే ఆడుకునే తల్లి అని చెప్పొచ్చండి ఇక్కడ. ఆడుకునే తల్లి అంటే మళ్ళాగే అనుకుంటామని, మామూలు ఆట కాదయ్యా, ఆట దివ్య క్రీడ అని చెప్పారు ఇక్కడ. ఆవిడ ఆడే ఆట దివ్య క్రీడ. దివ్యమనే దేని గురించి అనాలి అంటే ఏది నీ మనస్సుకి మాటకి కూడా అందదో దాని పేరు దివ్యం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే జన్మకర్మచమే దివ్యం అన్నాడు పరమాత్మ. అందుకే దివ్య క్రీడారసపరే అంటే లోకాతీతమైనటువంటి ఒక ఆట ఉంది అమ్మవారికి. ఈ ఆట అయినా 5 రకాలే ఆటలు, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహముల ఆటలతో నడుపుతోంది ఇక్కడ. పైగా ఆట అని చెప్పడంలో ఒక అద్భుతమైన మాట ఉన్నదండి ఇక్కడ. ఆట ఆడుకునే శక్తి భగవంతుడి తప్ప ఇంకెవ్వరికీ లేదు. మనం ఆడుతున్నాం అనుకుంటూ ఉంటాం, అది మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం, ఇలా అన్నీ మన ఆట కలుపుతాం. కానీ అసలు ఆట అంతా ఆవిడిది ఇక్కడ. ఎందుకంటే ఆట అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తే ఆనందం కోసం ఆనందంతో ఆడేదే ఆట. అంతేగాని ఏడుస్తూ ఎవడు ఆడు, అలా ఆడితే అది ఆట అన్న ఏడుపు అంటారు ఇక్కడ. కనుక ఎవడు ఆడుకుంటున్నాడన్నా ఆనందం కోసం ఆడతాడు, ఆనందంతో ఆడతాడు. అదేవిధంగా ఆట ఆడేటప్పుడు పూర్తి ఎరుకతో ఆడతారు. అంతేగాని అక్కడ టెన్షన్లు ఆందోళనలు ఉంటే ఆట కాదు, పూర్తిగా తెలుసు వాళ్ళకి, అలా ఆడతారు. అలాగే అమ్మవారు పూర్తి జ్ఞానంతో పూర్తి ఆనందంతో లీలగా ప్రపంచాన్ని నడుపుతున్నారు. దేవి అనే శబ్దం అంత గొప్పది. ఇది ఒక్కటి గట్టిగా పట్టుకోగలిగితే మొత్తం ఉపనిషత్తత్వం అంతా వస్తుంది ఇక్కడ. లోకం అంటే ఏమిటయ్యా, ఏమి నిర్వచనం చెప్తామండి లోకం గురించి? లోకం భగవంతుడు ఎందుకు సృష్టించాడు? కొందరికి ఇదే చర్చ. అది తేలదు. ఎందుకంటే వాడు తేల్చాడు పరమాత్మ. మనకు తేలిపోతే ఇంకేమున్నది. ఒక ఆయన అన్నాడు, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదండి, మరి తేడాలు ఎందుకని? తేడాలు నీకే కానీ ఆయనకి లేదు. భగవంతుడి దృష్టి ఏమిటో మనకేం తెలుస్తుందండి ఇక్కడ? భగవంతుడి దృష్టి, భగవంతుడి సంకల్పం మనకేం అర్థమవుతుంది? కనుక అది ఒకటే సమాధానం చెప్పాడు. లోకవత్తు లీలా కైవల్యం. లోకమంతా లీలయే. లీల అంటే ఆట. కానీ ఎవరికి లోకరచర్యంతా ఆటయో ఆవిడ పేరు దేవి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక ఆటలా అలవోకగా అవలీలగా పూర్తి జ్ఞానంతో నడుపుతోంది కనుక ఆ తల్లి ప్రపంచాన్ని నడపడమనే ఆటపై ఆసక్తితో ఉన్నది కనుక దివ్యక్రీడా రసపరే అనే అర్థాన్ని ఇక్కడ నిత్యానందనాథుల వారు చెప్పారు. అంతేకాదు ఇక్కడ మరొక అసలైన అర్థాన్ని చెప్పుకుందాం. అంటే మొదటిది కాదని కాదు, ఇక్కడ సరిగ్గా త్రిపురకి ఎంత ఉదాత్తమైన అర్థం ఉన్నదో అంత అర్థం వస్తుంది చూడండి ఇక్కడ. దేవి అనే మాటకి సరిగ్గా ఉపనిషత్ ప్రమాణం తీసుకుంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఒక మాట ఉన్నది ఇక్కడ. ఉన్నది ఒకడే దేవుడు. వాడు ఎక్కడున్నాడంటే సర్వభూతేషు. యా దేవి సర్వభూతేషు. సరిగ్గా చూడండి. బహుశా ఉపనిషద్వాక్యం దిగొచ్చేసిందా చండీ సప్తశతిలో కంటూ అనిపిస్తుంది మనకి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. దేవ అంటే పుంలింగం, దేవి అంటే స్త్రీలింగం. కానీ నిజమైన దివ్యత్వానికి స్త్రీ పుం భేదాలు లేవు. కానీ మనం వ్యవహారం కోసం దేవి అనొచ్చు, దేవ అనొచ్చు. మొత్తానికి యా దేవి సర్వభూతేషు. ఏకో దేవ సర్వభూతేషు. సర్వభూతముల్లో ఉన్నదా దేవి. ఎలా ఉన్నది? గూఢ. అది మాట ఇక్కడ. రహస్యముగా ఉన్నదట. అది ఎలా అంటే తిలతైలవతు దారువన్యవతు. నిన్న మనం అనుకున్న ఆ మాటని ఇక్కడ. నువ్వు గింజలో నూనెలాగా, పాలలో వెన్నవలే అంతా ఉంది, కానీ గూఢముగా ఉంది. కనుక రహస్య విద్య, గూఢ విద్య ఆ తల్లి. అందులో ప్రతివారిలో గూఢముగా వ్యాపించి ఉన్న దేవ. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశక అన్నారు ఇక్కడ. స్వయం ప్రకాశ వస్తువు, తనంత తాను ప్రకాశిస్తుంది, ఇతరాలని ప్రకాశింపజేస్తుంది. అది ఇక్కడ. అది ఉంటేనే అన్ని ప్రకాశిస్తున్నాయి. దానికి ఏ ప్రకాశము? ఇక ఎవరి యొక్క ప్రకాశం అక్కర్లేదు. నిన్న మనం చెప్పినట్టు నతద్భాస అయితే సూర్య. అది స్వయం ప్రకాశ వస్తువు. ప్రతి వారిలో స్వయం ప్రకాశ వస్తువు ఉన్నది. అదేమిటంటే నేననే స్ఫురణగా ప్రతి వారిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే దేవ. అది తెలుసుకోవాలి ఇక్కడ. నిందాక మనం చెప్పుకున్న త్రిపురముల యందు చిత్తుగా వ్యాపించినటువంటి శక్తియే దేవి. అది చెప్పబడుతున్నది. అందుకు నేను తెలుసుకున్నాను అనే దానిలో నేననే స్ఫురణగా ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ స్ఫురణగా ఉన్న చిత్ మనలో ఉన్నది. అచ్చం రమణ మహర్షి చెప్పినటువంటి మాట. అంటే రమణులు చెప్పినటువంటి అహమ్మూల చైతన్యం ఏదో లలితా విద్య కూడా అదే అని చెప్పాక ఇది వేదాంత విద్య కాక మరేమిటండి ఇక్కడ. అందుకు దేవి అంటే సర్వభూతముల హృదయముల యందు ఉన్నటువంటి చైతన్య స్వరూపిణి. ఇది దేవీ శబ్దానికి అర్థము. అది త్రిపురాల్లోని ఉన్నది. త్రిపుర శబ్దానికి ఇందాక చెప్పింది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అటువంటి ఆ తల్లి త్రిలోక నిలయం. అది విశేషమైన మాట నేను చెప్పుకున్నాం. ముల్లోకాలికి ఆధారమైనది. ముల్లోకాలు దేనిలోని లయం, నితరాం లయం, సంపూర్ణముగా లయం అవుతున్నాయో అది త్రిలోక నిలయం. ఈ మాటకి కొంతమేరకు అర్థం చెప్పుకున్నాం.
అమ్మ ధ్యానం చేసే యోగులు అమ్మవారి యొక్క ధ్యానంలోకి వెళ్ళాక ఈ ప్రపంచ దృష్టి పోతోంది. దీనికి వేదాంతంతో సమన్వయించి వాళ్ళొక అందమైన అర్థాన్ని తీసుకుందాం. త్రిలోక నిలయం. త్రిలోక నిలయానికి రజ్జు సర్పభ్రాంతికి పూర్తిగా సంబంధం ఉన్నది. ఇక్కడ ఒక తాడును చూసి పాము అనుకున్నాం. పాము అనుకుంటున్నంతసేపు తాడు అనే సత్యం తెలియట్లేదు. తెలిస్తే పాము అనుకోంగా. కానీ ఏదో ఒకటి ఉంటుంది కానీ రెండు ఉండదు. ఎప్పుడైతే పాముని భయపడుతున్నామో తాడనే జ్ఞానం లేదు. తాడనే జ్ఞానం వచ్చాక పామనే భయం లేదు. అంతేగాని ఇది తాడండి పామండి ఎవడో అన్నాడు. ఇక్కడ అన్నాడంటే వాడు పరమమూర్ఖుడే ఉంటాడు. వాడికి ఇందులో ఎలవే లేదు ఇక్కడ. అలాగే మిథ్యాజగదధిష్టాన నామానికి రండి. అంటే బ్రహ్మ విద్య నేను చెప్పట్లేదు, లలితాశాస్త్రమే చెప్పింది ఇక్కడ. మిథ్యాజగదధిష్టాన అనగానే కుంకుమ వేయండి. వేసాం సంతోషం, కానీ మిథ్యాజగదధిష్టాన అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అయ్యా ఇలా అన్నాన్ని కుంకుమ పూజలు వ్యతిరేకులు అనుకోవద్దు దయచేసి. అన్నీ చెయ్యాలి. అలాంటివెన్నో చేస్తే 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 పాపం పోయి ఎప్పటికైనా అర్థం తెలుసుకోవాలని బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి చాలా కాలం అయితే అప్పుడు జ్ఞానం వస్తుంది. అది తెలుసుకోవాలి. అందుకని మిథ్యాజగధిష్టానాన్ని కుంకుమ వేసేస్తున్నాం, కానీ మిథ్యాజగధిష్టాన అంటే ఏమిటో అని ప్రశ్న ఎప్పుడు వచ్చిందా? మిథ్యాజగదధిష్టాన అక్కడ పెట్టాడు. ఇక్కడ మిథ్యా అంటే అర్థం ఏంటి? తాడుని చూసి పాము అనుకున్నామే, పాము మిథ్య. అయితే పాము అనుకోవడానికి కూడా తాడేగా ఆధారం. కనుక మిథ్యాజగత్ అధిష్టాన, అది అధిష్టానం ఉంది ఇక్కడ. అయితే తాడని తెలిసిపోయాక ఇంతవరకు ఉన్న పాము అనే భ్రాంతి ఎక్కడికి పోయింది? ఆ తాడులో లీనమైపోయింది, అంతే కదా. అలాగే ఎంత చూసినా నువ్వు చూస్తున్న ముల్లోకాలు పాము వంటివే. ఈ ముల్లోకాల భ్రాంతి సత్యవస్తువైనటువంటి ఆ జగన్మాతని తెలుసుకోగానే ఆ భ్రాంతి లీనమైపోయింది. బ్రహ్మజ్ఞానంతో మిథ్య అయిన జగత్తు ఎలా లయమైపోతుందో అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అక్కడ బ్రహ్మం అంటే అమ్మేగా, ఆ బ్రహ్మజ్ఞానముతో అమ్మజ్ఞానముతో మిథ్యా జగత్తు లయమైపోయింది. మిథ్యా జగత్తునే త్రిలోక. కనుక త్రిలోకాన్ని లయం. ఏ జగన్మాత యొక్క సాక్షాత్కారం చేత మిథ్యాత్మకమైన త్రిలోకము లయమైపోయిందో ఆ జగన్మాత త్రిలోక నిలయం. ఇదండి అర్థం. దీనికి వేదాంతపరంగా ఎంత ఉదాత్తమైన అర్థం ఉందో చూడండి. మొత్తానికి ఒక్క శ్లోకం ద్వారా ప్రతిపాదింపబడుతున్న అంశం దూర్వాసుల దృష్టిలో ఇది బ్రహ్మ విద్య, మహావిద్య, ఇందులో సందేహం లేదు. అలాంటి అద్భుతమైన మాట చెప్పారు. ఇందులో త్రికూటములు ఎలాగో మనం వర్ణించుకున్నాం. ఆ త్రికూటములు వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూటములు. ఆ త్రికూటముల్లో ఉన్న అక్షరాలు ఏమిటంటే సభల్లో చెప్పలేరు. సభల్లో చెప్పగలిగితే అది లలితాశాస్త్రమే చెప్పేది ఆ మాటను. వాళ్ళు వాగ్భవకూటైక ముఖపంకజ అన్నారే తప్ప వాగ్భవకూటం అంటే ఏంటో చెప్పారు ఎక్కడైనా చూడండి. ఇక్కడ అంటే అవి అక్షరములు. అక్షరములు గురూపదేశ మాత్ర విద్యములు. గురూపదేశం ద్వారా తెలుసుకోవాలి. కానీ ఆ ప్రయోజనములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు మాత్రం అందరికీ కావలసినవే. కనుక మంత్రం ఉన్నవారు మంత్రంతో తెలుసుకోండి. మంత్రం లేనివారు ఆ మూడు అమ్మ స్వరూపములు అమ్మ ఇస్తే లభిస్తాయని తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తానికి అమ్మ స్వరూపమే ధర్మార్థ కామమోక్షములు ప్రదానం చేయడం కోసం ఏర్పడ్డ వాగ్భవకూట, కామరాజకూట, శక్తి కూటముల యొక్క సమన్వయ రూపము. అందుకే ఆ మూడు రకములైన కూటముల యొక్క తేజస్సులు ఇక్కడ చూపిస్తూ ఆ మూడు కూటముల మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అనే దాన్ని ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేశారు. అమ్మవారి యొక్క మంత్రమయ స్వరూపాన్ని, తత్వస్వరూపాన్ని రెండింటినీ ఇందులో ప్రభావితం చేయడం జరిగినది. ఇక్కడ ముఖ్యంగా దూర్వాసుని యొక్క ఈ మహిమ్న స్థుతిలో 3 భాగములు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తం 56 శ్లోకాల్లో 3 భాగములుగా మనం విభజన చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి యొక్క తాత్విక రూపాన్ని, అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని, అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మూడింటిని వర్ణించారండి ఈ గ్రంథం అంతా కూడా. తాత్విక రూపం అంటే ఇందాక చెప్పుకున్నామే, ఏది? దేవి, త్రిపుర, త్రిలోక నిలయం. ఇది తాత్విక రూపం. అమ్మవారి యొక్క అసలు స్వరూపం అది. ఆవిడ పరబ్రహ్మ వస్తువు, పరబ్రహ్మ స్వరూపిణి. అందుకే అసలు స్వరూపం పరబ్రహ్మతత్వము అని చెప్పేది తాత్విక రూపం. రెండవది మంత్ర రూపం, అది కూడా ఇందులో ఉంది, చూడండి, పరిశీలించండి. మూడవది ధ్యానయోగ్యమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపాన్ని ఎలాగూ చూపించారు. సౌందర్య వర్ణోజ్వలమని, ఎర్రగా ఉంది అని చెప్పడంలో దివ్యమంగళ విగ్రహం ఉన్నది. మొత్తం 56 శ్లోకాల్లో విడివిడిగా చెప్పింది కలిపి ఒక్క శ్లోకంలో చూపించాడు. ఇక్కడ అమ్మవారి యొక్క తత్వస్ఫురణ ఇక్కడే ఇస్తున్నాడు, మంత్రస్వరూపం ఇక్కడే చూపిస్తున్నాడు, దివ్యమంగళ విగ్రహాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. 3 విడివిడిగా మనకు అర్థం అవడం కోసం చెప్పాం, కానీ 3 విడివిడిగా ఉండవండి. మనిషి, ప్రాణము, మనస్సు అని విడివిడిగా చెప్పండి, కానీ విడివిడిగా చూడగలరా? లేదుగా. మనిషి అండి, వాడి ప్రాణం అండి, వాడి మనస్సు అండి, 3 పార్ట్స్ చేయండి. ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు కదా. అదేవిధంగా అమ్మవారి యొక్క తత్వరూప, మంత్రరూప, విగ్రహ రూపములు వేరు చెయ్యలో 3 కలిపి ఒకేసారి మనం పట్టుకోగలగాలి ఇక్కడ. అది దీని ద్వారా మనకు అందిస్తున్నాడు. అందుకే అమ్మవారి విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉండాలి.
అదే సమయంలో మంత్రస్ఫురణ కలుగుతూ ఉండాలి, అదే సమయంలో తత్వస్ఫురణ కలుగుతూ ఉండాలి. ఇక్కడ సౌభాగ్యప్రదత్వాత్ జ్యోతిర్మయత్వం, సారస్వతత్వాత్ వాంగ్మయత్వం అన్నాడు. ఇక్కడ ఆవిడ జ్యోతిర్మయం అని చెప్పడంలో ఏంటంటే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది కనుక జ్యోతిర్మయం అన్నారు. సౌభాగ్యం, సుభగస్య భావం సౌభాగ్యం. అసలు భగ భాగ్య శబ్దానికి కాంతి అనే అర్థం ఇక్కడ. అది సౌభాగ్యము, అన్ని రకాల సౌభాగ్యాలు ఇస్తుంది కనుక జ్యోతిర్మయం అన్నారు. ఇక్కడ వాంగ్మయం అని చెప్పగానే సారస్వత శక్తి అంటే చక్కని విద్యాశక్తిని ప్రసాదిస్తోంది కనుక వాంగ్మయము అని చెప్పారు. అది సౌభాగ్యాన్ని సారస్వత శక్తిని ప్రసాదిస్తోంది కనుక జ్యోతిర్మయం వాంగ్మయం అని చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని నమస్కరిస్తూ 2వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 2వ శ్లోకం ఒకటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆదిక్షాంత సమస్త వర్ణ సుమణి ప్రోతే వితాన ప్రభే బ్రహ్మాది ప్రతిమాభికీలిత షడాధారాది కక్షోన్నతే బ్రహ్మాండాబ్జ మహాసనే జననితే మూర్తిం భజే చిన్మయీం సౌషుమ్నాయత పీత పంకజ మహామధ్య త్రికోణ స్థితాం. త్రిలోక నిలయం అక్కడ చెప్పుకున్నాం, త్రికోణ స్థితాం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది ఒక విశేషమైన రహస్యభరితమైనటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఇది మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించినటువంటి చైతన్యాన్ని వర్ణించే శ్లోకం. ఇందులో అది ప్రతిపాదిస్తున్నాడు. కనుక ఇందులో చెప్పబడుతున్నది ఏమిటయ్యా అంటే నిత్యానందనాథుల వారు అంటున్నారు, ఇదానీం మూలాధార చక్రస్థితాం సకల విద్యామంత్ర చక్రకారణభూతాం మూలాధారాది చక్ర విభేదన క్రమేణ సహస్రదళ కమలకర్ణికాంతర్మహామధ్య త్రికోణ సింహాసన నివిష్టాం చిద్రూపిణీం ప్రస్తౌతి. ఇందులో చిద్రూపిణిని ప్రస్తుతిస్తున్నారు అన్నారు. చిద్రూపిణి ఎవరు? చిద్రూప అనే నామం మనకు కనబడుతుంది. ఆ చిద్రూప కేవల చిన్మయీం అనే మాట ఉన్నది చూడండి. ఇక్కడ 3వ వాక్యంలో మూర్తిం భజే చిన్మయీం, ఆవిడ చిద్రూప. ఇవిడ చిద్రూప ఎక్కడుందంటే సహస్రార కమలంలో ఉంటుంది చిద్రూప. ఆవిడ కేవల చిద్రూపిణిగా ఉన్నటువంటి తల్లి. అక్కడికి వెళ్ళాలి అంటే ఎన్ని దాటుకు వెళ్ళాలో అవన్నీ మొదటి మాట నుంచి చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఎంత విశేషమైన శ్లోకము అంటే అర్థం తెలుస్తూ ఉంటే మనం మధురంగా ఆస్వాదించవచ్చు. దీనికి మన లలితా శాస్త్ర సహాయం ఎలాగో ఉంది తేలిగ్గా అర్థం చేసుకోవడానికి. ఆది క్షాంత, ఆ ది ఆ ఆది అంటే అకారంతో మొదలు పెట్టుకుని క్ష అంత క్షకారంతో పూర్తి చేసేది అంటే అక్షరమాలంతా వచ్చింది చూడండి. ఆది క్ష అంత అవన్నీ ఎలాంటివంటే సమస్త వర్ణ. ఇందులో ఏవో అక్షరం తీసుకోకండి, మొత్తం 51 అక్షరాలు, క్షకారం వరకు 51 ఉంటే అక్షరాలు. ఈ 51 అక్షరాలు కలుపుకుని సమస్త వర్ణ. ఈ అక్షరాలను ఒక దగ్గరికి తీసుకొస్తే సుమణి, ఇవి చక్కని మణులుట అంటే పూసలు అనుకోండి, మణులు అంటే ఒక మణిమాల అని. ఇది అక్షమాల అని కూడా మనం అంటుంటాం. అక్షమాల, అక్షమాల ఎక్కడుంటుంది చెప్పగలమా? సరస్వదేవి చేతిలో కాదయ్యా, మన బ్రతుకులో ఉందిట. మనలో అక్షమాల ఎక్కడుందో చూద్దాం. అక్కడ ఉందని చెప్తున్నాడు, మనలో ఉంది ఇది. అయితే అక్షమాల ఎలా ఉంటుందంటే మణుల మాలలా ఉంటుంది. మనకు అర్థం చేసుకోవడం పూసలమాల అని. ఇక్కడ ఏం మణులు? సుమణి, చక్కని మణులుట, శ్రేష్టమైనటువంటి మణులు. అలాంటి మణులతో ప్రోతే పొదగబడినది, పోహలింపబడినది, కూర్చబడినది అని అర్థం. ఇక్కడ ఆది క్షాంత సమస్త వర్ణ సుమణి ప్రోతే. ఇప్పుడు కలిపి చూడండి, అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలు, ఆ అక్షరాలనేటువంటి చక్కని మణులతో కూర్చబడినటువంటి వితాన ప్రభే, కూర్చబడిన విస్తారమైన కాంతి కలదానా అన్నారు. ఇక్కడ అమ్మవారిని ఆ విధంగా కీర్తించారు. అంటే మొత్తం అక్షరం మణిమాల మనం తీసుకుంటే అవన్నీ కలుపుకుంటే ఒక ప్రకాశం. వితానము అంటే మేలుకట్టు అని తెలుగులో అంటారు. ఇక్కడ దీనికంటే వితానమైన ఏమేమో మేలుకట్టు. దీనికి హిందీలో పదం వాడతారు చాందిని. మేలుకట్టు అంటే విస్తారం వచ్చేటప్పుడు వితానం, విప్పిచి విస్తరిస్తే వితానం అని చెప్తారు. అలా ఇక్కడ ఆ నుంచి క్ష వరకు విప్పుకున్న ఒక వితానంలో ఉంది అక్కడ. అవి అంటే మణులతో పొదగబడినటువంటిది కనుక విస్తారమైన అర్థంలో వితానం అనేది వాడబడింది ఇక్కడ. అది తెలుసుకోవాలి. ఆ నుంచి క్ష వరకు విస్తరింపబడిన అని అర్థం. ఇక్కడ విస్తరింపబడినటువంటి మణుల వలె ఉంది. ఇక్కడ మణి అని ఎందుకు అన్నారు ఇది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏదో మనకు పూసలు గుర్తు రావడం కోసం మణులు అనలేదు. ఇక్కడ మణికో లక్షణం ఉంది. స్వయం ప్రకాశ ప్రచోదకత్వ లక్షణాత్ మణి అన్నారు. ఇక్కడ అమ్మవారి ద్వీపమే మణిద్వీపం. ఒకప్పుడు చెప్పుకున్నాం దేవి భాగవత వర్ణంలో. మణిద్వీపం అని ఎందుకన్నాయా అన్నారంటే స్వయం ప్రకాశకత్వాత్ అన్నారు. ఇక్కడ వెలిగిపోతుంటాయండి మణులు. అలా అకారం నుంచి క్షకారం వరకు మణులమాల అంటే ఒక్కొక్క అక్షరం వెలిగిపోతుంటుంది. అది చూడాలి అంటే అక్షరం సిద్ధించాలి. మంత్రసిద్ధి అని అంటారు, అదేనండి. ఇక్కడ
మంత్రం జపించే వాళ్ళందరికీ మంత్రసిద్ధి రాదు, అలా అక్షరాలు పలికే వారందరికీ అక్షర సిద్ధి కాదు. వాడు యొక్క అఖండమైన సాధన వల్ల ఆ తల్లి అనుగ్రహిస్తే అక్షర దేవత కనబడుతుంది. అలా 50 అక్షరాలకి 50 మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలు అనుగ్రహిస్తే అక్షరాలకు వెలుగుందిట. అకారం ఏ రంగులో ఉంటుంది, ఇకారం ఏ రంగులో ఉంటుందో కూడా వర్ణించింది మంత్రశాస్త్రం. అంతేగాని మనం ఏ రంగు ఇంకుతో రాస్తే ఆ ఇంకు రంగులో ఉంటుందండి అని కాదు. ఇక్కడక్కడ అక్షరాలకున్న వెలుగులను కూడా మంత్రం వర్ణించింది. దీన్ని బట్టి అకారం నుంచి క్షకారం వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెలుగుంటూ ఉంటే రకరకాల మణులమాలలో ఉంది. అంత ఒకలాంటి మణులమాల కాదు. కొన్ని పగడపు కాంతులు, కొన్ని ముత్యాల కాంతులు, కొన్ని వజ్రపు కాంతులు, కొన్ని పుష్యరాగాల కాంతులు, ఇలా చూస్తుంటే అకారం నుంచి క్షకారం వరకు కనబడేటువంటి మణుల మాలటవి. పైగా అవన్నీ కూడా వర్ణ అంటే అక్షరము, వర్ణ అంటే రంగు. అక్షరానికి ఒక రంగు ఉంటుందనే అక్షరాన్ని వర్ణమన్నారేమో ఆలోచిస్తే ఇది కూడా ఇక్కడ ఋషులు దర్శించారు కనుక అక్షరాన్ని వర్ణములు అని చెప్పడంలో ఉద్దేశం అది. అక్షరానికి ఒక రంగు ఉంటుంది ఇక్కడ. అలాంటి వర్ణములు, అక్షరానికి రంగులు ఎలా ఉంటాయంటే ఆగమశాస్త్రంలో వర్ణించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనకు విస్తరించడం ఎందుకు, తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇలాగా అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మాలగా విస్తరించి ఉన్నటువంటి తల్లి ఆ మొత్తం ఈ విస్తరింపబడినప్పుడు ఎలా ఉన్నదంటే ఆ మధ్యలో ఒక విస్తారమైన మణుల మాలలో మధ్య మధ్యలో బొమ్మలు పొదిగినట్టు ఉందిట. మాలలు తయారు చేసినప్పుడు ఆలోచించారు, మధ్య మధ్యలో బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు. వాటిలో చక్కగా చెక్కి లక్ష్మీదేవి బొమ్మ, సరస్వతి బొమ్మ మాలల్లో ఉంటాయి. మధ్య మధ్యలో పూసలు, మధ్య మధ్యలో మాలలు, అలా బొమ్మలు ఉన్నాయట. మొత్తం ఎన్ని బొమ్మలు అయ్యా అంటే 6 బొమ్మలు ఉన్నాయట. ఆ బొమ్మలు ఏమిటేమిటో రాశాడు చక్కగా. బ్రహ్మాది ప్రతిమాభికీలిత, బ్రహ్మాది ప్రతిమ, బ్రహ్మదేవుడు మొదలైన బొమ్మలతో అభికీలిత, చక్కగా కూర్చబడిన. ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ. అంటే అభికీలిత అంటే అభిమండితాహ అని అర్థం చెప్పడం. మండిత అంటే అలంకరింపబడిన, అభికీలిత అంటే చక్కగా అలంకరింపబడి ఉన్నారు. బొమ్మలు అలంకరిస్తారు కదా అక్కడక్కడ, అలా బ్రహ్మదేవుడు బొమ్మ, అలా బ్రహ్మదేవుడు మొదలుకొని బొమ్మల్ని అలంకరించి పెట్టారట. అంటే ఈ మళ్ళుమాల బాగా మనసులో మెదులుతోంది కదా, పూసలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అలా తిప్పిబడినటువంటి అద్భుతమైనటువంటి మాల. ఆ మాల ఎలా ఉన్నది అంటే షడాధారాది. ఇక్కడ పుస్తకం పట్టుకు చదివిన వాళ్ళల్లో షడా అనేటువంటి అక్షరం ప్రింట్ కాలేదు, వ్రాసుకోండి. షడాధారాది కక్షోన్నతే అని చక్కగా చెప్పాడు. కక్షాహ, కక్ష అనే మాటకి ఇక్కడ కర్ణికారూప మధ్యప్రదేశా అన్నారు. ఇక్కడ కక్ష శబ్దానికి ఇక్కడ అర్థం కర్ణికారూప మధ్యప్రదేశ అన్నాడు. అంటే పూసలు గుచ్చేటప్పుడు మధ్యభాగం ఉంటుంది కదా, అలాగే పద్మానికి మధ్య భాగంలో ఉంటుంది కదా, అది కక్ష అనమాట. అలాగే ఈ మణులు గుచ్చినప్పుడు ఆ మధ్యలో ఈ బ్రహ్మదేవుడు మొదలు పెట్టారు కదా మధ్య భాగంలో, అలా ఉన్నటువంటి కక్ష ఉందట. ఇలా కూర్చబడిన మణులమాలకి పై భాగంలో, మణిపూసల్లో పై భాగంలో బ్రహ్మాండాబ్జ మహాసనే ఒక పెద్ద పద్మం ఉందిట. ఎంత ఉందండి ఆ పద్మం? బ్రహ్మాండం. ఏదైనా పెద్ద చెప్పాడు బ్రహ్మాండం అంటాం కదా, బ్రహ్మాండాబ్జం, బ్రహ్మాండ పద్మం అంటే మహాపద్మం, మహాపద్మాటవీ సంస్థ, మహాపద్మం. అక్కడ కూర్చుందిట మహాసనే, బ్రహ్మాండాబ్జ మహాసనే. ఆసనం ఏంటో తెలుసుకుందానండి. అక్కడ ఉందిట ఆవిడెవరు? జనని భజే చిన్మయీం తే మూర్తిం, నీ యొక్క చిన్మయమైన మూర్తిని ఈ మణుల మాల, బ్రహ్మాది బొమ్మలతో కూర్చున్న మణుల మాలకు పై భాగంలో ఒక మహాపద్మంపై కూర్చున్న నీ చిన్మయమైన మూర్తిని ఓ తల్లి నమస్కరిస్తున్నాను. ఆ పై భాగంలో నువ్వు ఎలా కూర్చున్నావు? ఆ పైన కూడా అమ్మవారికి ఆ సింహాసనం చక్కగా అమర్చబడింది. ఎందుకంటే పెద్ద పద్మం కదా, పద్మం మధ్యలో ఒక బొడ్డు ఉంటుంది, అది అక్కడ కర్ణిక. ఆ కర్ణిక మధ్య ఎలా ఉన్నది అంటే పీత పంకజ మహామధ్య త్రికోణ స్థితం. పీత పంకజ అంటే పసుపు పచ్చని, ఇక్కడ పసుపు అనగానే అంతే ఎల్లో కలర్ అని కాదండి ఇక్కడ అర్థం. పీత అంటే విద్యుత్ ప్రభ అన్నారు ఇక్కడ, సరైన అర్థం. ఇక్కడ సహస్రార కవలం దగ్గర పసుపు రంగుని ఎక్కడ వర్ణించలేదు. మరి ఎలా ఉంటుంది అంటే మెరుపు, ఒక మెరుపులా ఉన్నది అక్కడ. అందుకే అటువంటి మెరుపు వంటి పీత పంకజ మహామధ్య, ఆ పద్మానికి మధ్యలో ఒక త్రికోణం ఉందిట. ఆ త్రికోణం మధ్యలో ఆవిడ కూర్చుంది ఇక్కడ. అది మనకు అర్థం అవడానికి సౌషుమ్నాయత అన్నారు ఇక్కడ. విస్తరించిన సుషుమ్న అని చెప్పారు ఇక్కడ. సుషుమ్నా సంబంధి అయిన ఆయతం అంటే విస్తృతం అని ఇక్కడ అర్థం. ఇక్కడ అంటే సుషుమ్న విస్తరింపబడగా, విస్తరింపబడుట అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు విస్తరింపబడింది సుషుమ్న. ఆ విస్తరింపబడిన సుషుమ్నకు పైన పీత పంకజం, దాని మధ్యలో త్రికోణం, ఆ త్రికోణం మధ్యలో కూర్చుందిట. అంటే సహస్రారంలో కూర్చున్న అమ్మవారిని ఇందులో వర్ణిస్తున్నారు ఇక్కడ. అక్కడ వరకు వెళ్ళడానికి పనికొచ్చేటువంటిది ఇప్పుడు విస్తరింపబడింది. ఆ విస్తరింపబడమే వితానం. విస్తరింపబడింది అంటే సుషుమ్న కదా,
విస్తరింపబడినది ఎలా ఉన్నదంటే ఊరికనే విస్తారంగా పెట్టకుండా మధ్యలో పూసలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ఏమిటయ్యా చెప్తున్నాడు ఇక్కడ, ఎక్కడెక్కడ బొమ్మలు ఉన్నాయి, ఆ పూసలు ఏమిటో ఒక్కొక్కటి పరిశీలించండి. మీరు లలితా శాస్త్రానికి వెళ్ళిపోండి. విశుద్ధి చక్రనల యా రక్తవర్ణ తిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సంవిత పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత. అమృత మొదలైన శక్తుల చేత కూడినది. అమృత అంటే అకారంకి అమృత అని పేరు. ఆ తర్వాత ఆకర్షిణి, ఇలాగా ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరములు అమృతాది మహాశక్తులు అంటే అర్థం. ఇక్కడ అక్కడ ఆది అన్నాడు, ఇక్కడ మొదలైన అంటే 16 అక్షరములు. మీరు అక్షరాలు అందరూ తెలిసిన మహాత్ములు ఉన్నారు కనుక అక్షరాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి చాలు. అకారం నుంచి అమ్మహ వరకు మొట్టమొదటి అదే ఐ ఐ అరు అరు అళు అళువు అవి కూడా ఉన్నాయండి. మాకు మాత్రం మాతృకా వర్ణాల్లో ఉన్నాయి అరు అరువులు. మన తర్వాత వాళ్ళు తీసిపారేశారు, దానికి సంబంధించిన పూసగానే తీసిపారేశారు అనుకోండి, బతకలేం మనం. ఇక్కడ ఆ పూసు ఉంది మనకు, అరు అరు అళు అళు పూసు ఉంది. అక్కడ తీసేం కానీ ఇక్కడ తీసేయలేదు. అంటే వ్యవహారానికి అక్షరాలు అనుకున్నారు ఆధునికులు, పరమార్థానికి కూడా అక్షరాలే అన్నారు ఋషులు. తెలుసుకోండి. అందుకే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడం అంటే తర్వాత వీళ్ళు లెక్కల పుస్తకం చదువుకోవడానికో పుస్తకాలు చదువుకోవడం కాదు. ఇక్కడున్న అక్షరశక్తులు అనుగ్రహిస్తే తర్వాత ఏ తెలివితేటలైనా వస్తాయని పెద్దవాళ్ళు అక్షరాలు దిద్దించారు. భారతీయుల అక్షరక్రమం కూడా యోగ విద్య. తెలుసుకోండి. ఇక్కడ భారతీయుల అక్షరాలు దిద్దుకోవడం కూడా యోగాభ్యాసమే, మరొకటి కాదు. అందుకే భారతీయ సంస్కృతి యోగాభ్యాసం. అంతేగాని నాకు ఇవేవి తెలియదండి, ఏదో అమ్మవారికి కుంకుమ పూజ నవరాత్రులు చేసుకోమంటే చాలండి, అవన్నీ చెప్పి విసిగించకండి అందొక ఆవిడ. ఇంకేం చేస్తాం, వాళ్ళకి ఎలా ధరిస్తారండి? ఇక్కడ నేను ఎవరిని అనట్లేదండి, విన్న మాటలే ఇక్కడ చెప్తున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించలేదు. అక్కడ కాశీలోనైనా ఏడు బయట పెట్టుకోకపోతే ఇంకెక్కడ పెడతాం ఇక్కడ. ఇలా అంటూ ఉంటే భారతీయ విద్యలు ఎప్పుడు అర్థమవుతాయి ఇక్కడ. అందుకే కనీసం పసితనంలో అక్షరాలు దిద్దుకోవడంలోనే చేస్తున్నాడు. ఆ ఈ అని పలుకుతూ దిద్దిస్తారు, అంతేకాని మౌనంగా కాదు. ఆ పలికేటప్పుడు ఎక్కడ ఏం స్పందిస్తుందో పురుషులకు తెలుసు. అలా 16 అక్షరాలు ఎక్కడున్నాయి? విశుద్ధి చక్రంలో. దాని తర్వాత అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అయితే విశుద్ధ ఆకాశ స్థానం కనుక ఆకాశం నుంచి మొదలు పెడుతున్నాడు అక్కడ. తర్వాత ఆకాశాద్వాయు, వాయుస్థానం అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా 12 దళ పద్మం ఉంది అక్కడ. అనాహత పద్మం 12 ఆకులు. ఈ 12 ఆకుల్లో ఉన్న అక్షరాలు ఏమిటంటే కా నుంచి ఠా వరకు. మీరు రాసుకు చూసుకోండి, సరిగ్గా 12 వస్తాయి. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత అక్కడ వచ్చాడు. అందులో ఒక్కొక్క దానికి పేరు పెడుతున్నాడు. కా అంటే కాళరాత్రి, ఖా అంటే ఖాతీత, అంటే ఆ దేవత పేరుట, అక్షరానికి అధిదేవత పేర్లు అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత అంటే కా నుంచి ఠా వరకు. ఠంకారిణి అని ఆవిడ పేరు అక్కడ చివరావిడ. మొత్తం 12, 16 + 12 రాసుకోండి, పర్వాలేదు. ఇక్కడ దాని తర్వాత మణిపూరానికి వచ్చేసాం. మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా డామర్యాది విరావృత. డా నుంచి ఫా వరకు. మొదటావిడ పేరు డామరి, చివరావిడ పేరు ఫట్కారి. నేను ప్రధానికి ఇప్పుడు చెప్పనక్కర్లేదు, అందుకే లలితాశాస్త్ర భాష్యంలో విస్తారంగా ఉంది. ఇక్కడ ఎంత అవసరమో అంత చెప్పుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ లలితాశాస్త్రం మొదలెడితే ఇది ఎప్పుడు పూర్తి కాదు ఇక్కడ కనుక. ఫట్కారి చివరావిడ కనుక. డా నుంచి ఫా వరకు ఎన్ని అక్షరాలు? 10 అండి, 10. ఇక్కడ తర్వాత స్వాధిష్టానానికి రావాలి. బందిన్యాది సమన్విత అక్కడికి వచ్చేటప్పటికల్లా. ఈ బందిన్యాది వచ్చేటప్పటికి లా వరకు వస్తుంది, చివరికి. అక్కడ వరకు మీరు సరిగ్గా ఎక్కడితో 6 వస్తాయి. ఇక ఆ తర్వాత చివరికి వరదాది నిషేవిత, మూలాధారంలో 4 ఉంటాయి. శాషాస అంతే. తర్వాత ఆజ్ఞాచక్రానికి రావాలి, ఎందుకంటే ఇవన్నీ పంచభూత చక్రములు, ఆకాశం నుంచి భూమి వరకు. ఎలాగైతే ఉపనిషత్ క్రమం ఉన్నదో ఆకాశాద్వాయు వాయోరగ్ని, ఉపనిషత్ క్రమంలో 5ంటిని మనం అర్థం చేసుకోవాలి. ఈ 5ంటికి నడిపేది మనస్సు, అది లేకపోతే ఇంకేమున్నదండి ఇక్కడ. 5 + 1 6 అంతే. మన బతుకంతా పంచభూతాలు ప్లస్ మనస్సు. మనస్సు విడిగా పంచభూతాలతో కలవకపోతే ప్రపంచమే లేదు, కానీ పంచభూతాలతో కలిసిపోతే నెప్పండి. కనుక పంచభూతాలు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాయి, ప్లస్ మనస్సు ఆజ్ఞాచక్ర స్థానం. అక్కడున్నది హంసవతి ముఖ్యశక్తి సమన్విత హ క్ష. మధ్యలో అక్ష 2 దళాలు అయితే లా పెట్టుకోవచ్చండి. హళక్ష ఇది చాలా అవసరం మనకి ఇక్కడ. ఈ హళక్ష హక్ష 2 ఇక్కడ 2 దళాలే, మధ్యలో 2 కలుసుకున్న చోట్ల లా అనుకోవచ్చు. కానీ హంసవతి క్షమావతి 2 కనుక పేర్లు చెప్పుకోవచ్చు ఇక్కడ. మొత్తం ఇప్పటివరకు 51 అక్షరాలు సెట్ అయిపోయాయి. ఎక్కడ? మన శరీరంలో. ఇప్పుడు పరిశీలించండి, ఇక్కడి నుంచి సుషుమ్న వరకు 51 అక్షరాలు కూర్చబడ్డాయి.
కూర్చబడినప్పుడు ఎలా ఉన్నది? ఇదంతా కలిపితే అక్షరమాలలా లేదు. కనుక ఇక్కడ చెప్తున్న అక్షరమాల ఏది? మనలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇది అక్షరమాల. మధ్య మధ్యలో బొమ్మలు ఎవరు? పరిశీలించండి. ఇక్కడ బొమ్మలు ఎవరో కదయ్యా, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవతని చెప్తున్నారు. వారే ఇక్కడ బొమ్మలుగా వర్ణించబడుతున్నారు. ఆ బొమ్మలు ఏమిటి అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక్కొక్క బొమ్మని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బొమ్మ. బ్రహ్మాది ప్రతిభాభికీలిత అని చెప్పడంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ, ప్రణవ కలుపుకోవాలి. ఇక్కడ ఎన్నయ్యాయి? 6. ఇక్కడ దాకే 6 అయ్యాయి. మొత్తం 6 బొమ్మలు కారు వీరు మధ్యలో పెట్టబడ్డారన్నమాట. అక్షరాలు మధ్య మధ్యలో బొమ్మలు పెట్టుకుంటూ. అంటే సుషుమ్న ఎలా ఉన్నది? ఒక మణిమాలలో ఉందిట. ఇలాగా కూర్చబడినటువంటి అక్షర మణిమాలకి పై భాగం అంటే ఇక్కడి వరకు 6 అయిపోయిగా, దీనికి పైన అక్కడుంది ఏంటి? సహస్రారం. ఇది మహాపద్మం. ఇదంతా థియరిటికలే. నిజానికి ఇదంతా చేయాలంటే యోగము, అభ్యాసం చాలా అవసరం. కానీ ఉపాసనలో భావన ప్రధానం. అదే ప్రాణాయామము ఇవన్నీ కాకుండా భావన. ఇక్కడ కూర్చున్నప్పుడు కాస్త శ్రద్ధగా వింటే భావన అందరికీ వచ్చింది. అందుకే అన్నా ఇది వింటున్నంతసేపు ఉపాసన ఏనయ్యా అని అక్కడ. ఎందుకంటే మన అందరికీ ఆ చక్రాలు ఉన్నాయి కనుక. ఇక్కడ ఎవరో కొద్దిమందికే కాదు, అందరికీ ఉన్నాయి కనుక అక్కడున్న అక్షరశక్తులను ఆరాధించడం అందరికీ అవసరం. అంతే కదా, పంచభూతాలు ఎవరికి లేవు. హిందూ మతం అంటే ద్వేషించే ఇతర మతాలకు కూడా పంచభూతాలు మనస్సు ఉంది. ఆ తల్లిని కానీ ఆరాధన చేయగలిగితే ఇంకేం కావాలండి ఇక్కడ. కనుక మొత్తం 51 అక్షరాలు ఈ పంచభూత తత్వాన్ని, మనస్తత్వాన్ని చెప్తున్నది. అంటే ప్రపంచమంతా ఇంతే. అందుకే బ్రహ్మాండం అంతా ఇంతే. బ్రహ్మాండం అంతా మన లోపల బ్రహ్మాండం అంటే మనమే మహాబ్రహ్మాండం. అవునా లేదండి? సృష్టిలో ఏది ఎక్కడైనా పోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకుంటాం ప్రతివాడు. అందుకే ఎవడికి వాడే మహాబ్రహ్మాండం. అది ఇదే పెద్ద బ్రహ్మాండం కనుక బ్రహ్మాండాబ్జ మహాసని అన్నాడు ఇక్కడ. మరి బయట ఉన్న బ్రహ్మాండం అంతా కలిపిన ఇంతే. పంచభూతాలు ప్లస్ మనశ్చక్రమే, ఇంకేంటి ఉన్నది ఇక్కడ. అది కూడా అక్షరాత్మకమే బయట కూడా. కనుక లోపల బయట కూడా అదే. అందుకే శ్రీ విద్య అండాండ పిండాండ బ్రహ్మాండ సమన్వయ విద్య అని పేరు దీనికి ఇక్కడ. అండాండం అంటే అత్యంత సూక్ష్మమైన అణువు, అది అండము. పిండాండం అంటే శరీరం. అందుకని ఒక ఆవిడ పిండం అంటే భయం అండి అంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఆబ్దికాలు గుర్తొస్తుంటాయట. కానీ పిండం అంటే ముద్ద అని అర్థం అండి, ఇంకేం లేదు. ఇది పెద్ద పిండం, పంచభూతాల పిండం ఈ శరీరం. అన్ని కలిపి ముద్ద కట్టాడు ఇక్కడ. నేను పిండం. ఆ పిండం లోపల అండాండం పిండాండం అంటే అణువులో శరీరంలో అయిపోయింది. బ్రహ్మాండం ఈ మూడింటిలో వ్యాపించిన తల్లి త్రిపుర. ఇది తెలుసుకుంటే చాలు, ఇంకేమక్కడే. అండాండ పిండాండ బ్రహ్మాండముల్లో ఆ తల్లి ఉన్నదయ్యా. ఆ మూడింటిలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకునే విద్య పేరు శ్రీ విద్య, మరొకటి కాదు ఇక్కడ. ఈ 3 చక్రములే కనుక శ్రీచక్ర విద్య. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత ఉదాత్తమైనటువంటి స్వరూపం చెప్పబడుతుంది ఇక్కడ. కనుక ఆ పిండాండ బ్రహ్మాండాల్లో కూడా ఈ అక్షర విద్యలే వ్యాపించి ఉన్నాయి. ఇది గ్రహించుకుంటూ అటువంటి అద్భుతమైనటువంటి అక్షరములన్నీ మాలలా ఉన్నాయి అన్నాడు ఇక్కడ. దీని పైన ఆవిడ ఉందిట. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నది? సౌషమ్నాయత పీత పంకజ మహామధ్య త్రికోణ స్థిత. ఇక్కడ నిజానికి కేవల శ్రీ విద్య ఉపాసకులు అమ్మవారిని పాత్రాసాధన చేసి అమృతంతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు, విశేషార్ఘ్యంతో ఆరాధన చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే ఇప్పుడు వాళ్ళకే చెప్పాలా, అందరికీ చెప్పాలా? నేను అదేం నిర్ణయించుకుని ఇక్కడ కూర్చున్నావో దాన్ని బట్టి ఆలోచించి అంటారు మీరు. కానీ ఇక్కడ ఎంత మేరకు సభలో చెప్పవచ్చో, ఎంత మేరకు సభలో చెప్పకూడదో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళ్ళడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఇక్కడ కూర్చునే ముందు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నువ్వే నిర్ణయించి చెప్పమ్మా అని అమ్మ పాదాలకు దండం పెట్టి కూర్చున్నామని మాత్రం సవినయంగా అమ్మ స్వరూపులని మీ అందరికీ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక త్రికోణం ఉంటుందండి. త్రికోణాన్ని భావించండి. త్రికోణ స్థితం. ఇప్పుడు మీరు త్రిలోక నిలయం అనే మొదటి శ్లోకంలో త్రికోణ నిలయం అన్న తప్పు లేదు. కానీ అక్కడ బ్రహ్మ విద్యను చెప్పడం అనే ఉద్దేశంతో త్రిలోక నిలయం అనే మాటని దూర్వాసులను తీసుకున్నాం. ఇప్పుడు త్రికోణ నిలయం దీనికి సరిపోతుంది. త్రికోణం మధ్యలో అమ్మ ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు చూడండి. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ. మొట్టమొదటి వచ్చింది బిందువు, తర్వాత వచ్చింది త్రికోణం, తర్వాత త్రికోణం 4. అంతా త్రికోణమే, మరేం లేదు ఇక్కడ. కానీ త్రికోణం, బిందువు తర్వాత త్రికోణం. త్రికోణ మధ్యలో ఉండేది బిందువు, తర్వాత త్రికోణం అంటే త్రికోణం లోపల ఉంది బిందువు, అంతే కదా. కనుక త్రికోణ నిలయం అంటే బిందు రూపముగా ఉన్న తల్లి. ఎందుకంటే బిందు స్వరూపం సమగ్రం, అది విస్తరించి ఇలా అయింది. కనుక ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటి? మహామధ్య త్రికోణ స్థితం అని చెప్పడంలో సరిగ్గా త్రికోణం ఆ మధ్యలో బిందువు, సహస్రారం మధ్యలో ఉంది కనుక బైందవాసన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ త్రికోణ మధ్యలో ఉందట. ఆ త్రికోణం ఏమిటయ్యా? త్రికోణమే ప్రపంచమయ్యా అన్నారు. త్రికోణ మధ్యలో ఉంది కనుక త్రిపుర అన్నారు. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ.
ఆ త్రికోణం అంటే ఏంటో కాదు, ఇచ్చా జ్ఞాన క్రియా సృష్టి స్థితులు ఇవన్నీ త్రికోణములే అన్నారు. ఇక్కడ పరమాత్మ శక్తి ఇచ్చాజ్ఞాన క్రియలుగా వికసించింది, తర్వాత ప్రపంచం అంతా ఏర్పడింది. ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. కనుక శక్తి ఇచ్చాజ్ఞాన క్రియలుగా ఏర్పడకముందు శివశక్తిగా ఉంది. శివశక్తిని బిందువు అంటారు, ఇచ్చాజ్ఞాన క్రియల్ని త్రికోణం అంటారు. ఈ మాత్రం అలా తెలుసుకుంటే చాలండి. రాసుకున్నా నాకేం పర్వాలేదు, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం శ్రీచక్రం గుర్తులేకపోయినా బిందు త్రికోణం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ శివశక్తి కలిస్తే బిందువు, ఆ శక్తి వికసించి మూడు బిందువులైతే ఒక బిందువు 3 బిందువులైతే త్రికోణం. అంతే కదండి, త్రికోణం అంటే 3 బిందువులేగా. ఆ 3 బిందువులు ఏమిటి? ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇప్పుడు ఆ త్రికోణము బిందువు బయటకు లాక్కురండి. ఆ త్రికోణం పానవట్టం, ఆ బిందువు శివలింగం. అంతే, ఇక్కడ విశేషం ఇంకోటి ఏం లేదు, అది శివలింగమే. ఇది ఏదో చమత్కారం కాదు, అప్రస్తుతం కాదు. తర్వాత శ్లోకం అర్థం అవడానికి ఇది వస్తుంది. తర్వాత శ్లోకాల్లో ఆ లింగం గురించి వస్తుంది. ఆ లింగమే బిందువు, ఆ త్రికోణ మధ్యలో ఆవిడ ఉందిట. ఈ త్రికోణం ఎలా తయారైందంటే అది కూడా అక్షరస్వరూపమే అన్నారు. ఇక్కడంతా 51 అక్షరాలు చెప్పారు కదా, ఇక్కడ 51 అక్షరాలు వచ్చాయంటే పైన లేనిది క్రిందికి రాదు. ఎందుకంటే ఇక్కడికంతా రావడానికి సహస్రార కాలంలో అమ్మే మొత్తం 6 చక్రాల్లో ఒక్కొక్క అక్షరం పంచింది. కొన్ని అక్షరాలు ఒక్కొక్క చక్రానికి పంచింది ఆవిడ. పంచి మొత్తం వ్యాపించింది. నేను నిద్ర వస్తుందా? లేదు కదా. జ్ఞానం కనుక పాపం ఒక్కరిద్దరికి నేను అంటున్నాను కదా, విషయం ఎక్కడైతే అటెన్షన్ అవసరమో అక్కడ ఈ మాట వస్తుంది, జాగ్రత్తని. అంతేగాని నేను పొద్దుట్టుండి సాయంత్రం ఉపవాసాలు చేసి లలితా సహస్రాలు చదివేస్తున్నానండి అంటే మన ఉపాసనలు ఎంత దూరంలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇక్కడ అమ్మవారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆషామాషి కాదు, ఇక్కడ మహిమలు కాదు, జ్ఞానం. ఇది గ్రహించండి. ఇక్కడ మొత్తం త్రికోణం వేసుకున్నాక ఆ త్రికోణముల్లో ఉన్నదేమిటయ్యా అంటే 6 చక్రాల్లో ఏది విడివిడిగా ఉందో కలిసి అక్కడుంది. తెలుసుకోండి. 6 చక్రాల్లో విడివిడిగా ఉన్నదే కలిసి అక్కడ కనిపిస్తుంది. అక్కడ 6 చక్రాలు విడివిడిగా ఉన్న 50 అక్షరాలు కలిపి ఒక్క త్రికోణంలోకి తీసుకురండి అన్నాడు. ఇక్కడ దీనినే అకథాది రేఖాత్రయం అంటారు. అకథాది రేఖాత్రయం. ఇది మనం త్రికోణాకృతి గీసుకోవచ్చుట. అంటే క్రింద బిందువు నుంచి మనం ఒక త్రికోణం అటువైపు తిప్పుకుంటూ కుడి చేతి వైపు ఉన్న బిందువు వరకు వెళ్ళండి. త్రికోణం గీసుకుంటే ఈ కింద బిందువు నుంచి పైకి వెళుతూ ఉంటే అలా వెళుతూ కా వరకు రాసుకుని, ఆ తర్వాత కా నుంచి ఆ అడ్డముగా వచ్చేటువంటి రేఖ, అందులో కా నుంచి థా వరకు రాసుకోవాలట. కాకా గాఘ చచజన టటడన థా వరకు రాసుకోవాలి. థా నుంచి మళ్ళీ క్రింద బిందువు దాకా కలుపుకోవాలి. ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది, చూసారు కదా. ఇక్కడ ఆ థా నుంచి సరిగ్గా వచ్చేటప్పటికల్లా క్రింద దాకా వచ్చేటప్పటికల్లా సా వరకు వస్తుంది. థా దా ధా నా పా పా భా బా మా యా రా లా వా శేష సా వచ్చింది. అక్కడికి బిందువు కలిసిపోయింది. ఇప్పటి వరకు మీకు వచ్చిన అక్షరములు సరిగ్గా 48 అయ్యాయండి. 3 మిగిలిపోయాయి, హాళక్ష మిగిలిపోయాయి. ఇప్పుడు 3 కలిసిపోయాయి కదా, త్రికోణం ఏర్పడింది కదా. ఈ త్రికోణంలో ఎప్పుడైతే ఏర్పడిపోయిందో లోపలి భాగంలో 3 బిందువులు, ఆ 3 బిందువుల దగ్గర హాళక్ష రాసుకోవాలి. ఇక్కడ అప్పుడు ఏమైంది? 51 అక్షరాలు కలిసి త్రికోణంగా ఏర్పడిపోయింది అన్నాడు. ఇక్కడ దీని మధ్యలో బిందువు ఉంది, ఆ బిందువు అమ్మవారు. మొత్తం ఈ ఆ నుంచి హాళక్ష వరకు ఏర్పడ్డ త్రికోణం ఎక్కడుంటుందా అంటే సహస్రాల మధ్యలో ఉంటుంది. రండి ఇక్కడ ఈ మాట నేను ఇవాళ చెప్పానని కోపంతో నిద్రపోతున్నారు, కానీ మీరు చదువుతున్నారని మీకు తెలియట్లేదు. ఎక్కడ చదువుతున్నారు? సహస్రారాంబుజారూఢ సర్వవర్ణోపశోభిత. అక్కడ ఉంది చూడండి. ఒక్కొక్క దగ్గర చెప్పేటప్పుడు ఒక్కొక్క కాళరాత్రి ఆది శక్తి గురుత అమృతాది అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు? సర్వవర్ణోపశోభిత. మీరే చదువుతున్నారే. సహస్రారాంబుజగత సర్వవర్ణోపశోభిత, సర్వవర్ణ ఉపశోభిత అంటే అన్ని అక్షరములతో కూడినది అన్నారు. ఇక్కడ అన్ని అక్షరాలు ఎలా సెట్ అయిపోయాయి? అక్కడ ఊరికను గుంపుల్లో పడుకోలేదు, త్రికోణాకృతిలో ఉన్నాయి అక్షరములు. అంత చక్కగా సెట్ అయ్యి 51 అక్షరాలు త్రికోణములుగా ఉంటే ఇది శ్రద్ధగా వింటూ ఉంటే మీకు తెలియకుండానే ఇక్కడున్న భావన చేస్తున్నారు కదా, అది మీకు తెలియకుండానే ఉపాసన అవుతుంది వాళ్ళకి. అందులో సందేహం లేదు. ఇక్కడ కనుకనే మొత్తం 6 చక్రాలకి వ్యాపించబడిన 51 అక్షరములు కలిపి సహస్రాలలో ఉన్నాయి కనుక అది ఆవిడ పంచుతోందిటండి. ఇక్కడ నిత్యానందనాథులు వారు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పాడు, కానీ భయపడుతూ చెప్పాడు నాలాగే. ఎందుకంటే ఇది కేవలం మహాయోగులకు మాత్రమే అనుభవంలోకి వచ్చే విషయం ఇక్కడ చెప్తున్నాను. నిజానికి ఇది రహస్యమే, కానీ శిష్టులైన వారికి నచ్చుతుంది, ఆనందిస్తారని చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ శిష్టులు అంటే సదాచార సంపన్నులు, సాధకులు, మహాత్ములు, యోగులు, ఇది తెలుసుకోవాలి. కానీ విమర్శకులు, పండితులు అని చెప్పలేదు. ఇక్కడ శిష్టులు అంటే వాళ్ళు ఎవరు సదాచార సంపన్నులో, ఎవరు అమ్మ భక్తులు, వాళ్ళు శిష్టులు. అది శిష్టజన ప్రియ అమ్మవారు. ఇక్కడ శిష్టేష్ట
అది శిష్టేష్ట. శిష్టులు అంటే వాళ్ళండి. అది శిష్టులు అంటే మంచిగా ప్రవర్తించేవారని మాత్రం కాదు. శిష్టులు అంటే ఆ తల్లి పాదపద్మాలు కావాలని ధర్మ ఆచరిస్తూ భక్తిని అవలంబిస్తూ జ్ఞానాన్ని విచారణ చేస్తూ ఉండేవాళ్ళు శిష్టులు. ఇది తెలుసుకుంటారు.